అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు. ఈ వీడియోలో మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2022కు సంబంధించిన వీడియో ఇది. సో ఈ నివేదిక అనేది మనకి తెలంగాణ ప్రభుత్వం తెలుగు వర్షన్లో అండ్ ఇంగ్లీష్ వర్షన్లో కూడా రిలీజ్ చేసింది. ఫస్ట్ టైం తెలుగులో రిలీజ్ చేయడం అనేది, ప్రభుత్వమే నేరుగా తెలుగులో రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇది. సో ఇవి మార్కెట్లో నేరుగా బుక్స్ రూపంలో దొరుకుతున్నాయి, మరియు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. మనం పీడిఎఫ్ కావాలంటే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద వెబ్సైట్ వేస్తాను, మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు డౌన్లోడ్ చేయడం అర్థం కాకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. టెలిగ్రామ్ అనేది వాట్సాప్ లాంటిదే ఒక యాప్. సో మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మన ఛానల్ అబౌట్లోకి వెళ్తే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పైన వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని ఉంటుంది కదా, లాస్ట్లోకి వెళ్తే అబౌట్లో మనకి లాస్ట్లో ఫాలో మీ టెలిగ్రామ్ అని ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు నేరుగా మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చేస్తారు. మీరు అక్కడ నుంచి, ఇది తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇతర నివేదికలు కూడా మనకి దాంట్లో ఉన్నాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ సంపాదకీయాలు అవన్నీ కూడా నేను అందులో టెలిగ్రామ్లో పెడతాను. మీరు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ నివేదిక అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఎగ్జామినేషన్కి, తెలంగాణలో జరగబోయే ఏ ఎగ్జామినేషన్కి అయినా కూడా ఈ నివేదిక అందరూ చదవాల్సిందే. ఎందుకంటే దీని నుంచే నేరుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం అని చెప్పేసి క్వశ్చన్ స్టార్ట్ చేసి దీంట్లో ఉన్న ఏదో ఒక అంశం మీద మనకి నేరుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ నివేదికలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ నివేదిక దాదాపు మనకి మొత్తం ఇలా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. మొత్తం దాదాపు మనకి ఇది 15 చాప్టర్లుగా ఉంది. సో టోటల్ 15 చాప్టర్లుగా ఉంది. సో ఒక్కో చాప్టర్లో ఏముంది అనేది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ పర్యావలోకనం అని ఉంది, అంటే ఓవర్వ్యూ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్థూల ఆర్థిక ధోరణులను ఉంది. థర్డ్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్. ఫోర్త్ వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు. ఫిఫ్త్ వచ్చేసి పరిశ్రమలు. సిక్స్త్ వచ్చేసి సేవా రంగం. దాని తర్వాత మౌలిక సదుపాయాలు. తర్వాత ఆరోగ్యం. దాని తర్వాత మాతా శిశు సంరక్షణ. తర్వాత విద్యా నైపుణ్య అభివృద్ధి. దాని తర్వాత సంక్షేమాలు. తర్వాత అడవులు మరియు పర్యావరణం సంబంధించి. దాని తర్వాత పంచాయతీరాజు, పల్లె ప్రగతి గురించి. దాని తర్వాత పట్టణ అభివృద్ధి గురించి, పాలన మరియు గవర్నెన్స్ గురించి. సో ఇలా మొత్తం టోటల్ ఇచ్చారు. దానికి సంబంధించిన అనుబంధ అనెక్సరీస్ కూడా సో లాస్ట్లో ఉంటాయి. సో ప్రతి యూనిట్ నుంచి కూడా మనకి ఏదో ఒక యూనిట్ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 15 యూనిట్లు కనుక మీరు కంప్లీట్ నా వీడియో చూసినట్టయితే, నేను 15 వీడియోల రూపంలో వీటిని అందిస్తాను. ఈ 15 వీడియోలు చూస్తే కనుక గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో నేరుగా 15 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈజీగా ఒక్క వీడియో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు సో వీడియోలు అయితే కంప్లీట్గా చూడండి. మీరు అట్లీస్ట్ నివేదిక మొత్తం చదువుకున్నా, మీరు జస్ట్ నా వీడియో విన్నా కానీ మీరు మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన ఛానల్లో తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ అట్లాస్ అనే పేరు మీద నేను జాగ్రఫీ అప్డేట్స్ కూడా నేను దాంట్లో అందించాను. అది ఒక 13 వీడియోలు ఉన్నాయి. సో అవి కూడా చూడండి. అవి కూడా వెరీ యూస్ఫుల్ వీడియోస్. అవన్నీ కూడా మీరు మీ దగ్గర ఉన్న జాగ్రఫీ బుక్లో ఏదైనా అప్డేట్స్ కోసం అయితే మీరు 100% స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్నే ఫాలో అవ్వాలి. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఏ అప్డేట్ అయినా కూడా దాన్ని మనం అథెంటికేటెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి అండ్ కొన్ని జియోగ్రఫికల్ అప్డేట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇది అవుట్లుక్ అనేది, ఇది జిఎస్లో భాగంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ తెలంగాణ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కూడా దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటి నివేదికలు అనేవి సో కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంది. సో నివేదిక మొత్తం చదవకుండా నేను ఇందులో ఉన్న ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సెకండ్ యూనిట్ వచ్చేసి స్థూల ఆర్థిక ధోరణులు. సో దీంట్లో మనకి ముఖ్యాంశాలు కనుక చూసినట్టయితే, తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి జిఎస్డిపి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 19.1% పెరిగిందని, దీని విలువ ప్రస్తుత ధరల్లో కనుక చూసినట్టయితే ముందస్తు అంచనాల ప్రకారం 11.55 లక్షల కోట్లుగా ఉందని చెప్పేసి గడిచాడు. తెలంగాణలో 2021-22 ఆర్థిక సంవత్సరం తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో ముందస్తు అంచనాల ప్రకారం 2.8 లక్షలు. సో ఇది జాతీయ తలసరి ఆదాయం 1.5 లక్షలుగా ఉంటే, జాతీయ తలసరి ఆదాయం కంటే 1.3 లక్షలు ఎక్కువగా ఉంది తెలంగాణలో.
నెక్స్ట్ 2020-21 మరియు 21-22 సంవత్సరాల మధ్యలో తెలంగాణలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు అదనపు స్థూల విలువ అంటే జీవీఏ ప్రస్తుత ధరల్లో 9.09% వార్షిక వృద్ధి రేటును సాధించిందని. సో ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 48.4% మందికి ఉపాధి కలిగించే రంగంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. కోవిడ్-19 కారణంగా తెలంగాణలో పరిశ్రమల రంగం యొక్క వృద్ధి రేటు 2020-21 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం -1.73% క్షీణించిందని. సో దాని తర్వాత ప్రోత్సాహకాల చర్యల వల్ల 2021-22 ముందస్తు అంచనాల ప్రకారం కనుక చూసినట్టయితే ఈ రంగం గణనీయంగా 20.23%గా వృద్ధి చెందిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ 2021 ఆర్థిక సంవత్సరంలో సేవారంగం యొక్క వృద్ధి రేటు కేవలం 0.91%గా ఉండగా 2021-22లో ప్రస్తుత ధరల ప్రకారం చూసినట్టయితే 18.32%గా గణనీయంగా వృద్ధి చెందిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. జనవరి 2022లో అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం 2021-22 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది 4.4% పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేసింది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన తుది సరుకుల మరియు సేవల మొత్తం ద్రవ్య విలువనే స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి అంటారని చెప్పేసి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. ప్రస్తుత ధరల ప్రకారం స్థూల రాష్ట్రీయోత్పత్తి అంటే GSDP కరెంట్ ప్రైజెస్లో కనుక చూసినట్టయితే భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరంలో విడుదల చేసిన ముందస్తు అంచనాల ప్రకారం కనుక చూసినట్టయితే తెలంగాణలో స్థూల రాష్ట్రీయోత్పత్తి విలువ 11.55 లక్షల కోట్లుగా ఉందని. ఇది ప్రస్తుత ధరల ప్రకారం. గత సంవత్సరంతో పోల్చుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది 19.1%గా వృద్ధి సాధించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. 2014-15 సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే కేవలం 1.0% అధికంగానే ఉందని. సో ఈ వృద్ధి అనేది 2020-21 సంవత్సరం నాటికి 3.6% పాయింట్లకు పెరిగిందని. 2021-22 సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 మహమ్మారి క్రమంగా కోలుకోవడంతో ఆ తర్వాత వృద్ధి రేటు అంతరం తగ్గిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి 2021-22 సంవత్సరాల్లో 21.81% ఎక్కువగా నమోదైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అంటే 2019-20 ఈ మహమ్మారికి ముందు ఉన్న స్థాయిలతో పోల్చినట్టయితే అంటే 2019-20 సంవత్సరంతో పోలిస్తే ప్రజెంట్ 2021-22లో 21.81% గ్రోత్ నమోదైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో ఇదే కాలమానాన్ని కనుక చూసినట్టయితే భారతదేశంలో ఈ ఉత్పత్తి అనేది 2 ఏళ్లలో 17.8% మాత్రమే పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అంటే 19-20కి 2021-22 అంటే ఈ 2 ఏళ్లలో వచ్చిన పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్లో కనుక చూసినట్టయితే తెలంగాణ మరియు భారతదేశంలో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 2014-15 నుంచి 2021-22 సంవత్సరాల వరకు కంప్లీట్గా ఇచ్చాడు. సో దీంట్లో మనకి మేజర్గా అయితే సో 2014-15 గుర్తుపెట్టుకోండి. 14-15లో సో ఇక్కడ మీకు ఆరెంజ్ లైన్ వచ్చేసి ఇండియాది, గ్రీన్ లైన్ వచ్చేసి తెలంగాణది. సో ఇండియా వైడ్గా వచ్చినప్పుడు 2014-15లో 11.0% గ్రోత్ రేట్ ఉంది. సో తెలంగాణలో వచ్చేసి 12.0 గ్రోత్ రేట్ ఉంది. అండ్ 2020-21 కనుక చూసినట్టయితే అంటే ఇండియా వైడ్గా గ్రోత్ రేట్ వచ్చేసి -1.4 ఉంది, అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. తెలంగాణలో 2.2 పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది. దాని తర్వాత 2021-22 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కనుక చూసినట్టయితే సో ఇండియా వైడ్గా వచ్చేసి 19.4% గ్రోత్ రేట్ ఉంది. తెలంగాణ వచ్చేసి 19.1% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. సో ఇది వచ్చేసి GSDP కరెంట్ ప్రైజెస్ వాల్యూస్ అనమాట. ఇది వాల్యూస్ వచ్చేసి ప్రజెంట్ ఇయర్ది గుర్తుపెట్టుకోండి. ఇది సో ఆల్ ఇండియా వైజ్గా వచ్చినప్పుడు 236 లక్షల కోట్లు, ఇది 11 లక్షల కోట్లు తెలంగాణ. సో 2014-15లో చూసినట్టయితే 124 లక్షల కోట్లు ఇండియా వైడ్గా, తెలంగాణలో వచ్చేసి 5 లక్షల కోట్లు. ఇది GSDP వాల్యూ, కిందిది వచ్చేసి GDP వాల్యూ. నెక్స్ట్ ప్రస్తుత ధరల ప్రకారం 2020-21కి సాధారణ కేటగిరీ రాష్ట్రాలు స్థూల రాష్ట్రీయోత్పత్తి వృద్ధి రేటు తాత్కాలిక అంచనాలు కనుక చూసినట్టయితే అంటే కంపారిజన్ ఇతర రాష్ట్రాలతో కంపారిజన్ చూస్తే తెలంగాణ వచ్చేసి 4th ర్యాంక్లో ఉంది 2.4% గ్రోత్ రేట్తో. ఇది 2020-21 అంచనాల ప్రకారం ఇది. సో అది తాత్కాలిక అంచనాల ప్రకారం సో ఇది 2.4 గ్రోత్ రేట్ తోటి తెలంగాణ అనేది 4th ర్యాంక్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం స్థూల జాతీయోత్పత్తి దాదాపు 4.1%
వృద్ధి రేటుకు తోడ్పడిందని సో ఇది 2020-21 సంవత్సరంలో లభించిన సమాచారం ప్రకారం కనుక చూసినట్టయితే 14 రాష్ట్రాల స్థూల జాతీయ ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం అత్యధిక సహకారం అందించిన 6వ రాష్ట్రంగా నమోదైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఏం లేదు, టోటల్ ఇండియా జీడిపిలో తెలంగాణ యొక్క షేర్ ఇది 2014-15 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య చూసినట్టయితే 4.1% నుంచి 4.9%కి షేర్ అనేది పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మ్యాప్లో కనుక చూసినట్టయితే 2014-15 నుంచి 2021-22 వరకు ప్రస్తుత ధరల వద్ద భారతదేశ జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి యొక్క వాటా. సో ఇది కనుక చూసినట్టయితే ప్రజెంట్ది ఇయర్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ 4.9% 21-22 లెక్కల ప్రకారం. 2014-15లో ఇది 4.1% షేర్గా ఉంది. తెలంగాణ మరియు భారతదేశంలో స్థిర ధరల వద్ద 2011-12 లెక్కల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2014-15 నుంచి 21-22 వరకు మొత్తం టోటల్ గ్రాఫ్ ఇచ్చారు దీంట్లో. సో దీంట్లో కనుక చూసినట్టయితే మనకి ఇండియా వచ్చేసి మనకి ఆరెంజ్ లైన్, తెలంగాణ వచ్చేసి గ్రీన్ లైన్. సో మనకి 2014-15లో ఇండియా వైడ్గా వచ్చేసి 6.8% ఉంది అండ్ తెలంగాణ వచ్చేసి 7.4%గా నమోదైంది. ఇక్కడ 2020-21లో చూసినట్టయితే సో ఆ ఇండియా వైడ్గా వచ్చినప్పుడు -6.6 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణలో వచ్చేసి -3.5 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి అంటే 2021-22 ప్రకారం అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినట్టయితే ఇండియా వైజ్గా 8.9 పాజిటివ్ గ్రోత్ రేటు అండ్ తెలంగాణ వచ్చేసి 11.2 పాజిటివ్ గ్రోత్ రేట్ అనేది ఉంది. సో ఇది స్థిర ధరల వద్ద. సో దీంట్లో మనం వాల్యూస్ కనుక చూసినట్టయితే సో ఇండియా యొక్క జీడిపి వాల్యూ వచ్చేసి 147 లక్షల కోట్లు, తెలంగాణ వచ్చేసి 6.9 లక్షల కోట్లు. 2014-15లో కనుక చూసినట్టయితే 105.3 లక్షల కోట్లు ఇండియా వైడ్గా, తెలంగాణ వచ్చేసి 4.2 లక్షల కోట్లు. సో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు 2020-21 లెక్కల ప్రకారం చూస్తే స్థూల రాష్ట్రీయోత్పత్తి వృద్ధి రేటు స్థిర ధరల వద్ద తాత్కాలిక అంచనాలు కనుక చూసినట్టయితే తెలంగాణ వచ్చేసి -4.6 గ్రోత్ రేట్ తోటి 4వ స్థానంలో ఉంది. సో ఇది మనకి అవైలబుల్గా ఉన్న రాష్ట్రాల యొక్క గణాంకాల ప్రకారం ఇది. నెక్స్ట్ భారతదేశంలో మరియు తెలంగాణలో ప్రస్తుత ధరల వద్ద కనుక చూసినట్టయితే తలసరి ఆదాయం 2014-15 నుంచి 2021-22 వరకు చూసినట్టయితే సో ఇక్కడ తెలంగాణలో వచ్చేసి 2,78,833 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం. ఇండియా వచ్చి తలసరి ఆదాయం వచ్చేసి 1,49,848 రూపాయలు. సో ఇది రౌండ్ ఫిగర్గా గుర్తుపెట్టుకోవచ్చు. 1.5 lakhs అని, ఇది 2.8 lakhs అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 14-15లో కనుక చూసినట్టయితే 1,24,104 రూపాయలుగా ఉంది తెలంగాణ. ఆల్ ఇండియా వైడ్గా చూసినప్పుడు 86,647 రూపాయలు అనేది తలసరి ఆదాయంగా ఉంది. తెలంగాణ మరియు భారతదేశంలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం వృద్ధి రేటు కనుక చూసినట్టయితే 2014-15 నుంచి 2021-22 వరకు. సో అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినట్టయితే 2021-22లో తెలంగాణ వచ్చేసి 18.8% గ్రోత్ రేట్ ఉంది. ఆల్ ఇండియా వైడ్గా వచ్చినప్పుడు 18.1% గ్రోత్ రేట్ అనేది ఉంది. 2020-21లో ఇండియా వైడ్గా చూసినప్పుడు -4.0 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణ వచ్చేసి 1.6 పాజిటివ్ గ్రోత్ రేట్ అనేది ఉంది. 2014-15లో కనుక చూసినట్టయితే ఇండియా వచ్చేసి 9.5% గ్రోత్ రేటు, తెలంగాణ వచ్చేసి 10.6% గ్రోత్ రేట్ అనేది ఉంది. ఇక్కడ ఇచ్చాడు 2021-22 సంవత్సరాల్లో తలసరి ఆదాయం వృద్ధి రేట్ అనేది దాదాపు 0.7% శాతం ఎక్కువగా అంటే 18.8తో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో అత్యధిక పెరుగుదలను సాధించింది భారతదేశం కంటే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో వివిధ రంగాల వారీగా విశ్లేషణ కనుక చూసినట్టయితే ప్రస్తుత ధరల ప్రకారం 2021-22 సంవత్సరాల్లో తెలంగాణ స్థూల రాష్ట్ర అదనపు విలువలో సేవారంగం యొక్క వాటా అనేది 61.3% వాటాను కలిగి ఉందని, ఇది దాని తర్వాత పారిశ్రామిక రంగం యొక్క వాటా 20.4% వాటా ఉంది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల యొక్క వాటా 18.3%గా వాటా అనేది కలిగి ఉంది. 2014-15 నుంచి 2021-22 వరకు ప్రస్తుత ధరల వద్ద తెలంగాణలో అదనపు స్థూల రాష్ట్ర విలువలో వివిధ రంగాల యొక్క వాటా అంటే GSVA వాల్యూస్ సో పర్సెంటేజ్ టోటల్ 100%లో వాటి యొక్క షేర్ ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ఇది గ్రీన్ వచ్చేసి అగ్రికల్చర్, ఇది వ్యవసాయ రంగంది, ఇది లైట్ గ్రీన్ వచ్చేసి పారిశ్రామిక రంగాన్ని ఇచ్చాడు, ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసి సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఇచ్చారు. సో ఇక్కడ 2014-15లో కనుక చూసినట్టయితే వ్యవసాయ రంగం యొక్క వాటా 16.3%గా ఉంది, పారిశ్రామిక రంగం యొక్క వాటా 22.4%గా ఉంది, సేవారంగం యొక్క వాటా 61.3%గా ఉంది. అండ్ 2020-21 కనుక చూసినట్టయితే 19.6% వ్యవసాయ రంగం ఉంది, 19.8% అనేది
పారిశ్రామిక రంగం వాటా 60.6% తోటి సేవా రంగం యొక్క వాటా ఉంది. 21-22 అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 18.3% వ్యవసాయ రంగం, 20.4% తోటి పారిశ్రామిక రంగం, 61.3% తోటి సేవా రంగం. అంటే సేవా రంగం యొక్క వాటా అనేది అత్యధికంగా ఉంది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వాటా 2014-15 సంవత్సరంలో 16.3% నుంచి 2021-22లో 18.3%కు పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇందాక మనం పైన చూసిందే. సో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వాటా అనేది జాతీయ ఆదాయపు స్థూల విలువలో చాలా వరకు స్థిరంగా ఉందని, ఇది 2 సంవత్సరాల్లో 18.5కి దగ్గరగా ఉందని, తెలంగాణలో ఈ రంగం పెరుగుదల దాని వృద్ధి రేట్లో గణనీయ ప్రగతి సాధించిందని, 2014-15 సంవత్సరాల వృద్ధి రేట్లో 0.66%తో ప్రతికూలంగా ఉన్న రంగం 2021-22 సంవత్సరంలో భారీగా పెరిగి 9.09%కి చేరిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇది భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు సో ఇండియాలో 2014-15లో వ్యవసాయ రంగం యొక్క వాటా 18.2%గా ఉంది, పారిశ్రామిక రంగం యొక్క వాటా 30.0%గా ఉంది, సేవా రంగం యొక్క వాటా 51.8%గా ఉంది. ఇది 2021 సంవత్సరంలో కనుక చూస్తే వ్యవసాయ రంగం యొక్క వాటా 20.0% ఉంది, పారిశ్రామిక రంగం యొక్క వాటా 26.9% ఉంది, సేవా రంగం యొక్క వాటా 53.1%గా ఉంది. 21-22 అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినట్టయితే 18.6% తోటి వ్యవసాయ రంగం ఉంది, 28.6% తోటి పారిశ్రామిక రంగం, సేవా రంగం యొక్క వాటా వచ్చేసి 52.8%గా ఉంది. ఇది ఇండియా వైడ్గా. నెక్స్ట్ ఇది తెలంగాణ మరియు భారతదేశంలో ప్రస్తుత ధరల ప్రకారం రంగాల వారీగా అదనపు స్థూల విలువ వృద్ధి రేటు కనుక చూసినట్టయితే 2014-15 నుంచి 2021-22 వరకు. సో దీంట్లో అగ్రికల్చర్ సెక్టార్ 2014-15లో -0.7 గ్రోత్ రేట్ ఉంది, ఇండస్ట్రీ గ్రోత్ రేటు 1.5% ఉంది, సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ అనేది 18.1% గ్రోత్ రేట్ అనేది ఉంది. సో దీంట్లో మనకి 2021 కనుక చూసినట్టయితే 12.2% తోటి పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది, అండ్ ఇండస్ట్రీ వచ్చేసి -1.7 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది, 0.9% గ్రోత్ రేటు సర్వీస్ సెక్టార్ ఉంది. సో మనకి అడ్వాన్స్ ఎస్టిమేషన్ కనుక చూసినట్టయితే 2021-22లో 9.1% పాజిటివ్ గ్రోత్ రేటు వ్యవసాయ రంగం, 20.2% తోటి పారిశ్రామిక రంగం, 18.3% తోటి సేవా రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది ఉంది. సో మనం ఈ మ్యాప్లో కనుక అనాలిసిస్ కనుక చూసినట్టయితే 2019-20 సంవత్సరంలో 35.6% తోటి అత్యధిక గ్రోత్ రేట్ సాధించింది 2019-20 సంవత్సరంలో. సో ఇండస్ట్రీ పారిశ్రామిక రంగం వచ్చేసి 2019-20 మరియు 2021లో నెగిటివ్ గ్రోత్ రేట్లు వచ్చాయి ఇక్కడ. సో సేవా రంగాన్ని కనుక చూసినట్టయితే 2020-21 సంవత్సరంలో అతి తక్కువ గ్రోత్ రేట్ అనేది 0.9% వచ్చింది. సో ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా వైడ్గా చూసినప్పుడు 2014-15లో 8.7 గ్రోత్ రేటు వ్యవసాయ రంగంలో ఉంది, పారిశ్రామిక రంగం యొక్క గ్రోత్ రేటు 8.1% ఉంది, సేవా రంగం యొక్క గ్రోత్ రేటు 13.7%గా ఉంది. సో ఇక్కడ 2020-21 మరియు 22 కనుక చూసినట్టయితే 9.8 గ్రోత్ రేట్ ఉంది, సో 25.9% ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఉంది, 17.6 గ్రోత్ రేటు సర్వీస్ సెక్టార్ ఉంది. సో ఇక్కడ మనకి కరోనా టైంలో కనుక చూసినట్టయితే 2020-21లో 7.5% ఉంది వ్యవసాయ రంగంది, -1.6 నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది ఇండస్ట్రీ అది. సో ఇక్కడ సర్వీస్ సెక్టర్ వచ్చేసి -4.7 నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీ పారిశ్రామిక రంగం అనేది 19-20 మరియు 20-21 సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే నెగిటివ్ గ్రోత్ రేట్లు ఉన్నాయి, -1.1 -1.6. సో ఇక్కడ సర్వీస్ సెక్టర్ కనుక చూసినట్టయితే 2020-21లో -4.7 నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది. సో ఇది 2011-12 ఆధారిత సంవత్సరం ప్రకారం తెలంగాణ సాధారణ పారిశ్రామిక ఉత్పత్తి సూచికని ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ నెలల వారీగా ఇచ్చాడు, అంటే 2021 సంవత్సరానికి ఇది జనరల్, 21-22 సంవత్సరాలకి 2 సంవత్సరాల కంపారిజన్ ఇచ్చాడు, అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు. సో ఇక్కడ గ్రీన్ వచ్చేసి 2020-21ది, ఇది 21 ఆరెంజ్ వచ్చేసి 21-22 సంవత్సరానికి. సో తెలంగాణలో 2021-22 సంవత్సరాల్లో బాగా పుంజుకొని వార్షిక వృద్ధి రేట్ అనేది 28.59% సాధించిందని, ఇది భారతదేశంలో ఈ ఉపరంగం యొక్క వృద్ధి అనేది 21-22లో కేవలం 22.78% ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. తెలంగాణలో వృద్ధి కంటే 5.8% తక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు.
సో తెలంగాణలో గనులు తవ్వకాల ఉపరంగాల కనుక గ్రోత్ రేట్ చూస్తే 13.24% వృద్ధి, నిర్మాణ రంగం యొక్క వృద్ధి శాతం వచ్చేసి 10.38%, విద్యుత్ ఉపరంగం యొక్క గ్రోత్ రేట్ అనేది 7.38% వృద్ధి సాధించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సేవా రంగంలో వృద్ధిని పునరుద్ధరించే లక్ష్యంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సో ఇది ఒక ప్రత్యక్ష పరిణామాన్ని ఐటీ మరియు ఐటీఎస్ రంగాలకు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు మరియు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా ప్రోత్సహించడం కోసం తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్ వింగ్ని ఏర్పాటు చేశారని, వ్యవసాయ ఆవిష్కరణల కోసం సో ఇక చొరవ కోసం కృత్రిమ మేధస్సును ప్రారంభించడం, బ్లాక్ చైన్ కార్యక్రమాలు ప్రోత్సహించడం, సో మహిళా పారిశ్రామికవేత్తలు వాటి కోసం వి హబ్ను మరియు ప్రభుత్వ ఇంక్యుబేటర్లకు నిధులు సమకూర్చడం వంటివి, సో ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. జిల్లా స్థాయి స్థూల ఉత్పత్తి జీడిడిపికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 22 జిల్లాలు 2020-21 సంవత్సరంలో తమ స్థూల జిల్లా ఉత్పత్తిలో సానుకూల వృద్ధిని సాధించాయని, 33 జిల్లాల్లో 26 జిల్లాలు వృద్ధి రేటు ఆ సంవత్సరం జాతీయ వృద్ధి రేటు కంటే, అంటే జాతీయ వృద్ధి రేటు -1.4% ఉంది కదా, సో దానికంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించాయని చెప్పేసి సో ఇక్కడ ఇచ్చాడు. సో తలసరి ఆదాయం కనుక చూసినట్టయితే తెలంగాణలో మొత్తం 33 జిల్లాల తలసరి ఆదాయం చూస్తే 33 జిల్లాల తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ 2020-21 సంవత్సరంలో దేశంలోని తలసరి ఆదాయం అంటే 1.26 లక్షలు ఉండగా, సో దానికంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉందని, 2020-21 సంవత్సరంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రంగారెడ్డి జిల్లా 6,58,757 రూపాయలుగా ఉందని, ఇది జిల్లా యొక్క తలసరి ఆదాయం. ఇది 2020-21 సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం కంటే ఇది 5.2 రెట్లు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. 33 జిల్లాల్లో 17 జిల్లాల తలసరి ఆదాయం సానుకూల వృద్ధిని కలిగి ఉన్నాయని చెప్పేసి, దీంట్లో సిద్దిపేట మరియు మహబూబాబాద్ జిల్లాలు తమ తలసరి ఆదాయంలో 2 అంకెల వృద్ధిని సాధించాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ తెలంగాణ జిల్లాలో ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా ఉత్పత్తి కోట్లల్లో ఇచ్చాడు. ఇక్కడ సో మనకి ఇక్కడ ప్రజెంట్ టాప్లో ఉన్న 3 డిస్ట్రిక్ట్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి వరుసగా 3 స్థానాల్లో ఉన్నాయి. సో రంగారెడ్డి అత్యధికంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైదరాబాద్ సెకండ్ ప్లేసు, మేడ్చల్, మల్కాజ్గిరి థర్డ్ ప్లేస్లో ఉంది 1,93,507 కోట్లతోటి. ఇది హైదరాబాద్ వచ్చేసి 1,62,877 కోట్లతోటి, మేడ్చల్, మల్కాజ్గిరి 70,870 కోట్లతోటి. సో లీస్ట్ కనుక చూసినట్టయితే ములుగు ఉంది 5,746 కోట్లతోటి, కొమరంభీం ఉంది సెకండ్ లిస్టు 8,211 కోట్లతోటి, నారాయణపేట ఉంది లీస్ట్ థర్డ్ ప్లేస్లో 9,308 కోట్లతోటి. ఇది జీడిడిపి వాల్యూ. ఇది నెక్స్ట్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ జిల్లాల యొక్క తలసరి ఆదాయం 2020-21 లెక్కల ప్రకారం చూస్తే టాప్ 3లో ఉన్న జిల్లాలు వచ్చేసి రంగారెడ్డి మొదటి ప్లేస్లో ఉంది, హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది, మేడ్చల్, మల్కాజ్గిరి థర్డ్ ప్లేస్లో ఉంది. 6,58,757 రూపాయలతోటి రంగారెడ్డి మొదటి ప్లేస్లో, 3,51,332 రూపాయలతోటి హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో, 2,40,008 రూపాయలతోటి మేడ్చల్, మల్కాజ్గిరి థర్డ్ ప్లేస్లో ఉంది. సో మనకి లీస్ట్ కనుక చూసినట్టయితే వికారాబాద్ జిల్లా 1,32,479 రూపాయలతోటి లీస్ట్లో ఉంది. సో చివరి నుంచి రెండో స్థానంలో కొమరంభీం జిల్లా ఉంది 1,37,488 రూపాయలతోటి. వరంగల్ అర్బన్ జిల్లా 1,38,387 రూపాయలతోటి థర్డ్ లిస్ట్లో ఉంది. ఇది సో ఇది కంక్లూజన్ ఇచ్చాడు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, నిరంతర విద్యుత్తు, పారిశ్రామికం, పరిపాలనా సంస్కరణలు వంటి ప్రాజెక్టుల ద్వారా సృష్టించబడిన నీటిపారుదల సంభావ్యత ఆర్థిక వ్యవస్థకు పునాదిని బలోపేతం చేయడానికి దోహదం చేస్తున్నాయని, కొత్త వైద్య కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఇటీవల ప్రారంభించి మన ఊరు మనబడి కార్యక్రమం సో వంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణలో మానవ మూలధనంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దాని ప్రయోజనాలు పొందుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అదే సమయంలో దళిత బంధు పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్న అసమానతలను తగ్గించి వినియోగాన్ని పెంచిందని చెప్పేసి ఇక్కడ కంక్లూజన్ ఇచ్చాడు. సో ఇది ఈ సెకండ్ వీడియోకు సంబంధించిన సెకండ్ చాప్టర్ ఇది. సో నెక్స్ట్ మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి పబ్లిక్ ఫైనాన్స్ అని ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో మన ఈ వీడియోనన్నీ మీరు కంప్లీట్గా చూడండి. సో మీరు నివేదిక అంతా చదువుకున్నా అట్లీస్ట్ మన వీడియోలో ఉన్న పాయింట్స్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. వీలైతే వీడియోని 1-2 సార్లు విన్నా కూడా సరిపోతుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.